ఆనంద పరంపర మఠానికి చెందిన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని పీఠాధిపతి సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యొక్క ఏదో ముచ్చట చెప్తాను చూద్దాం. ఆనంద పరంపర మఠం ఎక్కడుంది? వీరపల్లిలో. పీఠాధిపతి ఎవరు? పీఠ వేసుకుని కూర్చుంటే పీఠాధిపతి అయిపోతారా? ఎవరా పీఠాధిపతి? ఎవరా సరస్వతి స్వామి? ఏమన్నా దయానంద సరస్వతి? కబ్జా ఏమిటి? ఏమంత ఆవేదన ఏముంది? ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీడు చదివింపులు చదివితే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో స్వామి నిత్యానంద రాసిచ్చిన వీలునామా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తో పాటు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ మఠానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. వీలునామా ఎక్కడుంది? గోస్వామికే ప్రాపర్టీ మీద రైట్స్ లేవు. వీలునామా ఎవరు రాయించినారు? వీలునామా ఎక్కడ రిజిస్టర్ చేసినారు? ఆ తర్వాత రెవెన్యూ రికార్డులు ఎక్కడుంది? రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఉన్నాయి? ఎవరు ఆక్రమించినారు? ఆత్మ బంధువులకు అందరికి నమస్కారం. వీడికి ఆత్మ బంధువులు ఎవరు లేరు. వీడు ఒక దుష్టుడు. వీడు సహస్ర చిరచ్ఛేద పూర్వ చింతామణి కథలో మాంత్రికుడు వీడే, గారడివాడు వీడు. వీనికి ఎవరు ఆత్మ బంధువులు ఎవరు ఉండరు. ఒక క్రిమినల్ వీడు. వీడు ఎటువంటి వాడు అంటే బెంగళూరు రిచ్మండ్ కేసులో విలన్ ఎవడో వాడు వీడు ఒకటే. నేను చెప్పుకునే విన్నపం ఏమనగా, నేను వీరబల్లి గ్రామంలో శ్రీ ఆనంద పరంపర బ్రహ్మ విద్య మఠాలయం పీఠాధిపతిని మాట్లాడుతున్నది. ఎందువల్ల అనుకుంటే నాకు అన్యాయం జరుగుతుంది. ఆనంద పరంపర పీఠం ఏం లేదు. వీడు పీఠాధిపతి కాదు. పీఠ వేసుకొని కూర్చుంటే పీఠాధిపతి కాదు. వీనికేమీ అన్యాయం జరగలేదు. వీడే ఎంతో మందికి అన్యాయం చేశాడు. నాకు వీలునామా పరంపరగా నా గురువైన నిత్యానంద స్వామి వీలునామా రాసిచ్చి, నువ్వేమి పరంపర శిష్యుడు కావు. నిత్యానంద స్వామి గోస్వామి మీ గురువు కాదు. ఆయన మాటల్లోనే చూడండి. మీ శిష్యులు కదా వాళ్ళు. ఫోటోలు తీసుకున్నారా మా గురువు అని చెప్పుకొని వచ్చే వాళ్ళ దగ్గర చెప్పి మాయమాటలు చెప్పి వారు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బు అడిగేదానికి, ఆయనకి అది చేయాలా, ఇది చేస్తామన్నా చేయాలని డబ్బు తినడానికి వాళ్ళకి శిశువులా. నేను వాళ్ళకేమీ కారణం ఇచ్చినానా? మీరు నాకు శిశువుగా ఉండండి అని నేను శిశువుగా భావించినాను. దాని గవర్నమెంట్ వాళ్ళ పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ నీవు ఒక ఫేక్ పొజిషన్ క్రియేట్ చేశావు. ఎంఆర్ఓ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. దాన్ని వేరే వాళ్ళు కబ్జా చేయాలని అనుకొని బొంగ సంజీవ్ రెడ్డి. అరే బొంగా కాదురా నాయన, 7 సంవత్సరాలు నేను సాగినాను రా. మా ఇంటి పేరు బొంగ, ఇంకా పలికేది రాదు నీకు. వాళ్ళ తండ్రి అయిన భాస్కర్ రెడ్డి మరియు జయచంద్ర రెడ్డి వాళ్ళు ముగ్గురు కలిసి మేము దయదలిస్తే నువ్వు ఆశ్రమంలో ఒక మూల ఉన్నావు. ఇప్పుడు నువ్వు ప్రలోభాలకు గురి చేస్తూ నన్ను. అంటే ఏమని ప్రలోభము? ఏమన్నా నీకు ఏం చెప్పినాము? ఏం ఆఫర్ ఇచ్చినాము? ప్రలోభం అంటే ఆఫరింగే కదా. ఏమి ఇచ్చాము మీకు? నువ్వు ఎంతో మంది దగ్గర కోట్లు దండుకున్నావు. వేరే ప్రజలను కొంతమందిని పోగు చేసుకుని నా పైకి వచ్చి ఆ స్థలాన్ని, 1 ఎకరా ఉన్న స్థలాన్ని, ఆ గుళ్ళున్న స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి ఆధారాలు ఏమి లేకున్నా. ఒరే గాండు మకమా, ఆశ్రమే మాదిరా. మేము నిన్ను 2019లో దయదలిచి మా వసతి గృహంలో మేము పెట్టుకున్నాము. నీకు వసతి కల్పించినాము. మేమేంద్ర మా ఆశ్రమాన్ని మేము మళ్ళీ కబ్జా చేసేది? అందుకే నిన్ను వీరబల్లో డేరా బాబాగా, గారడి బాబాగా, దొంగ స్వామిగా, దొంగగా నిన్ను అనుకునేది. నా పైన వ్యతిరేకంగా వేరే ఆరోపణలు చేస్తూ వీడియోలు క్లిప్పింగ్స్ పెడుతూ యూట్యూబ్లలో పెట్టి నన్ను ఇబ్బందికి గురి చేస్తుండ్రు. మాకు దేనికి ఆధారాలు? ల్యాండ్ కుప్పాల రెడ్డన్న తాతగారు ఇచ్చారు. మేము 1985 నుంచి ఆశ్రమం నడుపుతున్నాము. మాకేంట్రా మళ్ళా ఆధారాలు? అసలు నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఎవడు ఉండరా? నువ్వే అందరినీ నువ్వంతా సమస్తాన్ని ఇబ్బంది పెట్టి, నువ్వు ఒకరిని ఇద్దరిని కాదు, కొన్ని వందల వేల మందిని ఇబ్బంది పెట్టావు. నా ఆధారాలతో నేను కోర్టును సంప్రదించి, అరే నువ్వు కొత్తగా కోర్టుకి అయిందిరా. నువ్వు ల్యాండ్ ఓనర్స్ మీద 4 కేసులు వేసినావు కోర్టులో. ఆ తర్వాత ల్యాండ్ ఓనర్స్ మీద కుప్పాల వేణుగోపాల్ మరియు దుగనపల్లి వేణుగోపాల్ రెడ్డి మీద బైండ్ ఓవర్ కేసులు కట్టించినావు. తాజాగా మా మీద 8 మంది మీద బైండ్ ఓవర్ కేసు కట్టించినావు. ట్రస్ట్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్ ఉంది, ప్రతిదీ స్వామి వారు రాసిన వీలునామా ఉంది. అన్నిటితో నేను కోర్టుకు పోయి వాళ్ళను, కోర్టు నుండి పేపర్లు అన్ని ఉన్నాయి చూడండి. నీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్, నీ అన్ని రిజిస్ట్రేషన్లు ఎట్లా అంటే ఎక్కడున్నాయి రిజిస్ట్రేషను? నువ్వు 4 ట్రస్ట్లు క్రియేట్ చేసినావు. ఒక్క దానికి కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ లేదు. ఒక్క దానికి కూడా కమిటీ సభ్యులు లేరు.
నీవు నీ పట్టపురాణి వాళ్ళిద్దరూ మీ ఇద్దరు తలకాయలు చూపించి 4 చేసావు క్రియేట్. 4 ట్రస్టులు క్రియేట్ చేసినావు. ఒక్కటి కూడా రన్నింగ్ లో లేదు. ఎంఆర్ఓకి ఒక ట్రస్ట్ ఇస్తావు, ఎస్ఐకి ఒక ట్రస్ట్ ఇస్తావు, కలెక్టర్కి ఒక ట్రస్ట్ ఇస్తావు, కోర్టుకు ఒక ట్రస్ట్ పెడతావు, రాయచోటి కోర్టులో ఒక ట్రస్ట్ పెడతావు, హైకోర్టులో ఒక ట్రస్ట్ పెడతావు, జనాలకు చూపించేది ఇంకొక ట్రస్ట్ చూపిస్తావు. ఎన్ని ట్రస్టులు నువ్వు 5 ట్రస్టులు క్రియేట్ చేసినావు. నువ్వు ఒక్క దాంట్లో కూడా మూడో వ్యక్తి లేడు. మీ ఇద్దరితోనే క్రియేట్ చేసినారు. ఆ తర్వాత వీలునామా ఏముందిరా? వీలునామా ఎక్కడుందిరా నీకు? రిజిస్టర్డ్ వీలునామా ఎక్కడుంది? రెవెన్యూ రికార్డులు ఎక్కడుంది? ఎక్కడున్నాయిరా నువ్వు చెప్పేది? కోర్టుకు నువ్వు ఎట్లా పోతావురా? లాయర్లు ఏం చేస్తారు? నువ్వు దహనం పోతా అంటే గాల్లో ఒక పేపర్ వచ్చి నీకు ముఖానికి తగిలినా దాన్ని తీసుకుపోతే నిన్ను మళ్ళీ ఆ పేపర్తో కోర్టుకి ఏమంటే వేస్తారు. వాళ్ళకి డబ్బు కావాలా? కోర్టు నుండి పేపర్లు అన్ని ఉన్నాయి చూడండి. చూడండి, పేపర్లన్నీ చూపిస్తున్నాడు, చూడండి, బాగా చూడండి. పొజిషన్ సర్టిఫికెట్, ఇది 1 ఎకరా పొజిషన్ ఇచ్చింది. ఇది ఇల్లుకు, గవర్నమెంట్ ఇల్లుకు పేదవాళ్ళని పొజిషన్ ఇచ్చింది. ఇది ట్రస్ట్ రిజిస్ట్రేషన్. ప్రతి ఒక్కటి ఉన్నప్పటికీ నన్ను మనస్తాపనకు గురి చేస్తూ, నీకేంట్రా మనస్తాపము? నీ వల్ల ఎంతో సఫర్ అవుతున్నారు అందరూ. వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా జనాలను పోగు చేసుకొని, మాకు కావాలి ఇది, మేము రెడ్లం, మాకే సంబంధించి ఇది ఇచ్చేయాలంటే వేరే కులస్తులు ఉన్నారు, అందరు కూడా గుడికి వస్తారా? నిన్ను సాకింది రెడ్లేరా? ల్యాండ్ ఇచ్చిన వాళ్ళది ఏ కులము? మీ నాయన పేరు రెడ్డి పెట్టుకున్నావు అసలు. మీ నాయన పేరు గట్టారెడ్డి. ఎన్ని కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా శివాలయానికి ఇటుకలు మోసింది మహమ్మద్ మోసినాడు. నువ్వేంద్ర మాకు ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి నువ్వు మాకు నీతులు చెప్పేది ఏందిరా? అంటే కాదు, మేమే చేసుకుంటాము, మాకు వదిలేసి ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకుంటే నిన్ను ఇబ్బందికి గురి చేస్తాము, యూట్యూబ్లలో పెడతాము, ఎన్నో రకాల పెట్టి నిన్ను ఇబ్బంది చేసి చంపడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తూ ఇబ్బందికి గురి చేస్తున్నాం. అరే, నిన్ను చంపేది ఎవరురా? నిన్ను ఇబ్బంది పెట్టేది ఎవరురా? నువ్వు సమస్తం వీరవల్లి మండలాన్నంతా ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఎంతో మందిని చంపినావు. పసురు వైద్యంతో ఎంతో మందిని చంపినావురా నాయన నువ్వు. ఇప్పుడు గోస్వామి కూడా మర్డర్ రా, నీ చేతిలో మర్డర్ అయినాడు రా. గోస్వామి ఎవరు? యోగి. చెప్పి వెళ్తాడు రా, అందరినీ పిలుచుకొనేసి పలానా రోజు నేను సమాధి అవుతానని చెప్పి అవుతాడు రా, చెప్పి ప్రాణం వదులుతాడు రా. గాండుగా నీకు మతి పోయిందిరా పూర్తిగా. నువ్వు మర్డర్ చేశావు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలతో నేను కోర్టును సంప్రదించమని పెద్దలు చెప్పారు. పోలీసు వారు కావచ్చు, రెవెన్యూ వారు కావచ్చు. పోలీసు వారు చెప్పారు, నేను రెవెన్యూ వాళ్ళు చెప్పిన విధంగానే నేను కోర్టును సంప్రదించి కోర్టులో నాకు న్యాయం జరగాలని నేను అనుకుంటుంటే, నీ ఆధారాలన్నీ ముడిలో పెట్టుకోరా నాయన. నువ్వు హోమం చేస్తావు కదా, ఆ హోమం చేసుకో, బాగుంటాయి. ఒక్కటి కూడా జెన్యూన్ డాక్యుమెంట్ కాదు నీది. దీంతో నువ్వు ఎంత ఒక ఘోరాన్ని సృష్టించినావు. ఫేక్ డాక్యుమెంట్లన్నీ తీసుకుపోయి కోర్టులో వేసి ఫేక్ రిజిస్ట్రేషన్లని చేయించి ఎన్ని వీరవల్లికి పెట్టిన దరిద్రం రా నువ్వు. 7 ఏళ్ళు నువ్వు రాజభోగాలు అనుభవించినావురా. అన్ని రకాలుగా అందరినీ ఇబ్బంది పెట్టినావురా. నిన్నెవడు ఇబ్బంది పెట్టలేదురా. నిన్నటి రోజు మళ్ళీ ఒక వీడియో యూట్యూబ్ లో పెట్టి కొత్తగా నా అన్ని ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా వాళ్ళకు నచ్చినట్టు ఏదో రకంగా వాళ్ళు నోటికి వచ్చిందల్లా ఈడు స్వామి కాదని, అది కాదు. రే, నువ్వు ఎప్పటికీ స్వామివి కాదురా నాయన. నువ్వు ఒక దొంగవిరా, గారడివి నువ్వు. నిన్నెవరురా స్వామి అనేది? నువ్వు ఒక గూండావిరా, నువ్వు ఒక కిల్లర్వి, నువ్వు ఒక క్రిమినల్ విరా కదా. వాడు చెప్పే ఆ సంజీవరెడ్డి అనే అతను, బొంగ సంజీవరెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ అమ్మ 2 సంవత్సరాలు ముందు చనిపోతుంది అనేటప్పుడు డాక్టర్లు అందరు చేతులు ఎత్తేస్తే నేను ఇంటికి పోయి చూసి తల మీద చేతి పెట్టి ఈమె బతుకుతుంది ఒక 15-18 నెలలు అని చెప్పి రాత్రి ఆకలని చెప్తే ఆమెను కూడా బతికిచ్చిన. మా నానమ్మ వయసు 95 పైన వయసు. ఒక నీరసించింది, నువ్వు తల మీద చేయి పెట్టినావు, ఇంకోటి చేసినావు, ఎవరైనా ఏమంటారు? మంచిగా అవుతాదిలే అంటారు. డాక్టర్లు ఎందుకు చేతులు ఎత్తేసినారు? డాక్టర్లు వాళ్ళ పరిధిలోని అంశం వరకు వాళ్ళు చెప్తారు. చేతులు ఎందుకు ఎత్తేస్తారు? చేతులు ఎప్పుడు ఎత్తేసినారు? మళ్ళా 2 ఏళ్ల తర్వాత నువ్వు వచ్చి ఆయన మళ్ళీ కాపాడి ఉండొచ్చు కదా, ఇంకో 2 ఏళ్ళు కాపాడి ఉండొచ్చు కదా. అప్పుడు ఏమైంది? నువ్వు అందరినీ బతికించినావు కదా. ఎంతో మంది నీ చేతులు ఎందుకు చచ్చిపోయినారు? ఎంతో మంది నీ పసరు వైద్యంతో ఎందుకు చనిపోయారు? నువ్వు దేనికైనా వైద్యం చేస్తావు కదా, డాక్టర్ల వద్ద కానేడు దానికి కూడా వైద్యం చేస్తావు కదా. మళ్ళీ ఎందుకు చనిపోయినారు? నీ హోమాలతో, నీ పసరు వైద్యాలతో ఎంతమంది చనిపోయారు? తర్వాత వాళ్ళ
వాళ్ళ చిన్నాన్న కొడుకు పాము కరిచి స్విమ్స్ లో డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ముక్కులకెళ్ళి చెవులకి బ్లడ్, మోషన్ మీద బ్లడ్. వాడిని తీసుకొచ్చి 15 రోజులు నాగన్న పెట్టుకొని బతికించిన ఇప్పటికీ వాడు ఇంజనీరింగ్ అయిపోయింది, పూర్తయింది. మా మా చిన్నాయన కొడుకు విషయం ఏమిటంటే, ఒకసారి పాము కరిచిన మాట వాస్తవమే. ఆ తర్వాత నేరుగా రాయచోట్లో మా అన్న గవర్నమెంట్ డాక్టరు భాస్కర్ రెడ్డి గారు వారి దగ్గరికి తీసుకెళ్ళాము. అంటే ఇమీడియట్లీ ఈడ జరుగుతానే ఒక అర్ధ గంటకు వెళ్ళాము. వారు ఏమేం చేయాలో అన్ని చేసి, స్విమ్స్ కాదు రిమ్స్ అంటాం, కడపలో ఉండే రిమ్స్, అక్కడైతే మనకు ఇంకా ఇంటెన్సివ్ కేర్ ఉందనేసి రాయచోటు నుంచి ఆయనే అంబులెన్స్ మాట్లాడి మా అన్నగారు అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత 4-5 రోజులు పట్టింది. అప్పుడు మా తమ్ముని అమ్మ నాయన వీనితో పరిచయం ఉండి, అప్పుడు మాకు పరిచయం లేదు, అప్పుడే ఏర్పడింది మాకు పరిచయం వీనితో. అప్పుడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక వీని దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించారు. నోట్లో రక్తం కారలేదు, ముక్కులో రక్తం కారలేదు, చెవుల్లో రక్తం కాలేదు. వీడు నోరు తెరిస్తే అబద్ధం అని చెప్పేది అందుకే వీడి గురించి. ఒకరోజు భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి బ్లడ్ టెస్ట్ కని మళ్ళీ తీసుకెళ్ళాము. అప్పుడు క్రియాటిన్ డయాలసిస్ పేషెంట్ కి ఏ రకంగా ఉందో, పూర్తి డయాలసిస్ అయిపోతాడు, అసలుకి ఏం జరిగిందని అడిగాడు. అప్పుడు ఇట్లా వీడు ట్రీట్మెంట్ చేశాడు అని చెప్పాము. అప్పుడు నన్ను మందలించాడు. వాళ్ళకి తెలీదు నువ్వు ఇంత చదువుకున్నావు, పూర్తి డయాలసిస్ పేషెంట్ అయిపోతాడు, అసలుకు ఇట్లా చేయొచ్చునా, రిమ్స్ లో అత్యాధునిక వైద్యం ఉంది, మీరు ఎందుకు చేశారు ఇట్లా అనేసి ఆ తర్వాత వీని గురించి చెప్పినాడు. వాడు చెల్లెలని చెప్పుకునే వాళ్ళిద్దరూ నా దగ్గరికి వైద్యానికి వస్తారు, నా దగ్గర వచ్చి చూపించుకుని వెళ్తారు, మీరేంది వాణ్ణి నమ్మడము అన్నాడు. ఆ తలంపుతో నేను ఇప్పటికి కూడా ఆయన ముందు తలెత్తుకోలేకపోతున్నాను. అన్ని మంచి పనులు చేసే నన్ను కించపరిచి వాళ్ళకి నోటికి వచ్చినట్టు వీడు స్వామి కాదు, అది కాదు. నువ్వు చేసిన మంచి పనులు లేవు, నువ్వు క్లెయిమ్ చేసుకుంటావు ఆ రకంగా, దాన్నే గారడి అంటారు. నీవు ఎప్పటికీ స్వామివి కాలేవు, నువ్వు గారడి, నువ్వు ఒక దుష్టుడివి. ఆ భూమి కబ్జా కోసం రేయ్ మళ్ళా కబ్జా అయిందిరా, ఆశ్రమం మాదిరా నాయన గాండుగా, నువ్వు మళ్ళా కబ్జా అంటాను. వాడు 2 కోట్ల ఆస్తుల 2 కోట్లు అప్పులై గ్రామానికి రాలేకుంటుండి కొద్ది రోజులు తిరుపతిలో, కొద్ది రోజులు విజయవాడలో, కొద్ది రోజులు హైదరాబాద్ లో ఉండి రాత్రులు 8-9 అయినాక నా దగ్గరకు వచ్చి స్వామి నా పరిస్థితి ఇది, నేను చచ్చిపోతా, ఇక నేను బతకలేను అంటే వానికి కూడా కొన్ని హోమాలు, దశమహావిద్యలు కావచ్చు, చండీ హోమాలు కొద్ది నవరాత్రులలో చేసి. రే గాండుగా, నా గురించి నీకేం తెలుసురా? నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చూసింటావు నన్ను. నేను తిరుపతిలో ఉంటాను, హైదరాబాద్లో ఉంటాను, విజయవాడలో ఉంటాను, బెంగళూరులో ఉంటాను, మద్రాసులో ఉంటాను, కేరళలో ఉంటాను, కాశీలో ఉంటాను. నీకు దేనికి రావన్నీ? ఇప్పుడు సరే, ఆ రోజు 2 కోట్ల అప్పుల్లో ఉన్నాను, నువ్వు కాపాడినావు కదా, ఇప్పుడు ఒక 2 కోట్లు ఇరా గాండుగా, 2 కోట్లు వచ్చేట్టు చేయరా. నువ్వు కోట్లు దండుకున్నావు జనాల దగ్గర, అందరి దగ్గర హోమాల పేరుతో, పూజల పేరుతో నిమ్మకాయలు మాత్రం ఇచ్చి, రిజిస్ట్రేషన్లు చేస్తాననేసి, పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తాననేసి, గుప్త నిధులు తీయిస్తాననేసి, లోన్లు ఇప్పిస్తాననేసి, జాబులు ఇప్పిస్తాననేసి, డీకేటీ భూముల్లో లిఫ్ట్ చేయిస్తానని, పివోట్ నుంచి లిఫ్ట్ చేయిస్తాననేసి, ఇన్ని ఘోరాలు చేసి నువ్వు డబ్బులు సంపాదించినవరా, కోట్లు దండుకున్నావరా నువ్వు. ఆ యూట్యూబ్ ఛానల్ అనేది, ఎరకా ఛానల్ అనేది పెట్టించింది నేనే. అది అదే వీని గురించి చెప్పేది, వీడు నోరు తెరిస్తే అబద్ధం, గారడిగాడు అని చెప్పేది అదే. నీకేం తెలుసురా యూట్యూబ్ ఛానల్ గురించి? యూట్యూబ్ ఛానల్ అంటే ఏందిరా నీకెట తెలుసురా? ఏం తెలుసురా నీకు యూట్యూబ్ ఛానల్ గురించి? దాని అనలిటిక్స్ నీకేం తెలుసురా? ఎరుకా ఛానల్ నువ్వు పెట్టించినావా? మళ్ళీ ఆ పదం పలికేది కూడా చేత కాదరా నీకు? ఎరుక అని పలకాలా, యా బండిరా ఎరుక అని పిలవాలి, నీకు దాన్ని పలకడమే చేత కాదు. నువ్వేం పెట్టించినావురా? నాకు ఏం కొనిచ్చినావురా? నువ్వు కెమెరాలు కొనిచ్చినావా, లేకపోతే స్టూడియో ఇచ్చినావా? ఏమి కొనిచ్చి నువ్వు పెట్టించినావురా గాండుగా? ఆ ఛానల్ పెట్టించిన తర్వాత నన్నే వీడియో తీయాలని వచ్చిండు వాడు. వీడియో తీయాలంటే నన్ను కాదు, నన్ను కూడా తీసిన కొన్ని వీడియోలు, కానీ నేను వ్యక్తం అవ్వడం అవసరం లేదు. అసలు వీడు ఎందుకు వ్యక్తం అవ్వలేదంటే, వీడు శృంగేరి దగ్గర వ్యక్తం అవుతున్నాడు, వీడిని విశ్వరూపం చూపిస్తానన్నాడు. ఇది ఎంత బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, వీని మీద చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి తెలంగాణలో, అనంతపురంలో, కర్నూలులో.
వీడు ముఖం కనిపిస్తుందని ముఖం అంతా జుట్టు అంతా పెంచుకొని వీని పాత ముఖం కూడా ఉంది. వీడు దేవుని అవతారం ఎత్తినారు. వీడు గారడి చేస్తూ కాషాయాన్ని కట్టుకునేసి వీడు జనాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు. ఛానల్ ఎప్పుడో ముందు పెట్టినాను, మళ్ళీ ఆశ్రమానికి వచ్చినప్పుడు వీని దగ్గరికి వచ్చినాను. వీడు నేను మామూలుగా సాధారణంగానే అడిగాను వీడిని, ఒక మంచి ఒక వీడియో చేద్దామన్నా అనేసి అడిగినాను. నేను అప్పుడు అన్నా అనేవాడిని. నేను ఎప్పుడు వీడిని స్వామిగా ఎప్పుడు ట్రీట్ చేయను. అప్పుడు ఏమిటంటే వీడు వీడు ఏం చెప్పాడంటే, మీకు చాలా విచిత్రంగా ఉంటుంది వీడు చెప్పిన మాట. నేను ఇప్పుడు వ్యక్తం కాను, శృంగేరి దగ్గర నది దగ్గర నేను వ్యక్తమవుతాను, నా విశ్వరూపం చూపిస్తాను. ఆ రోజు నేను అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించాడు కదా, అట్లా శృంగేరి దగ్గర చూపిస్తాడంట, శృంగేరి మఠం దగ్గర చూపిస్తాడంట వీడు గాండుగాడు. స్వామి పేరు నిత్యానంద గోస్వామి. వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెట్టింది కోటిరెడ్డి, ముక్కుమల కోటిరెడ్డి. వీడు వెంకటరెడ్డి అని పేరు, వెంకటరెడ్డి గోస్వామి తాత అని పేరు పెట్టుకొని గోస్వామిని వీడియో చేయడం కూడా వీనికి ఇష్టం లేదు. మళ్ళీ నాకు తదుపరి తెలిసింది, ఎన్ని అప్పటికప్పుడు బయటపడవు కదా, నిదానంగా అన్ని బయటపడతాయి. రే గాండుగా, ఆయన్ను మా ఇంటికాడ పెట్టుకున్నాం 1975లో మా ఇంట్లో పెట్టుకొని సాకినాము కొన్ని నెలలు. ఆ తర్వాత తెచ్చింది కూడా, ఈ ఆశ్రమాన్ని తెచ్చింది కూడా కుప్పాల రెడ్డి అన్న, ఇదంతా మేమంతా ఒక బ్యాచ్ రా గాండుగా. నేను ఏ పేరు, నేను తాత అని పిలుస్తాను ఆయన మొదటి నుంచి, అందరూ గోస్వామి అని పిలుస్తారు. 2012లో నాకు మొత్తం హిస్టరీ చెప్పినాడు. అప్పుడు వెంకటరెడ్డి అనే పేరు నాకు గుర్తుంది, ఆయన పేరు. నేను వెంకటరెడ్డి గోస్వామిని పెట్టాను. అసలు నువ్వెవడురా, నువ్వు ఎవరురా నాకు, నువ్వు నాకు డిసైడింగ్ ఫ్యాక్టరా నువ్వు. నాకు ఇష్టం వచ్చేది ఎల్లయ్య పెట్టుకుంటాను, పుల్లయ్య పెట్టుకుంటాను, ఇంకోటి పెట్టుకుంటాను. నువ్వు ఎవర్రా నన్ను నాకు చెప్పేది, నువ్వు చెప్పడానికి నువ్వు ఎవర్రా. ఆయన పేరు, మొదటి పేరు యాక్చువల్గా వీడియో చేశాక వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేసి అడిగారు. అంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులకు గోస్వామికి, ఆయన గోస్వామి చిన్న యుక్త వయసులోనే వాళ్ళ కొడుకు పుట్టిన వారానికి ఇంటి నుంచి వచ్చేసినాడు. అంతవరకు తెలియదు. దాదాపు 95 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు కూడా ఇంటి దగ్గర నుంచి వచ్చినాక దాదాపు 75 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు నా వీడియో ద్వారా వాళ్ళు తెలుసుకున్నారా, గాండుగా నీకేం తెలుసురా. అప్పుడు వాళ్ళు ఆయన పేరు కోటిరెడ్డి కదా అని అడిగినారు. అప్పుడు నేను మళ్ళా ఈ తాత నీ పేరు కోటిరెడ్డి కదా, నువ్వు వెంకటరెడ్డి చెప్పినావు కదా అంటే, లేదు నాయన, ఫస్ట్ నాకు పెట్టిన పేరు వెంకటరెడ్డి, మళ్ళా పేరు మార్చినారు, కోటిరెడ్డిగా మార్చినారు అని చెప్పాడు. ఇవన్నీ నీకు దేనికిరా, నేను ఏ పేరు పెట్టుకుంటే నీకు దేనికిరా, నువ్వు ఎవరురా నన్ను అడిగేదానికి. నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు ఆయన. వానికి నచ్చినట్టు వీడియోలు చేసుకొని, నాకు నచ్చినట్టే చేస్తానరా, నీకు నచ్చినట్టు నేను చేస్తానరా గాండుగా. ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా చేసుకుంటారా, నీకేం పనిరా గాండుగా. ఆ వచ్చిన డబ్బంతా తీసుకున్నాడు. ఒక వీడియోకి ఎంత డబ్బు వస్తుందిరా, ఆ వీడియోకి వచ్చే డబ్బులు నేను చూసుకోక నీకు ఇస్తానా, నేను ఎవరికి ఇస్తానరా, నేనే తీసుకుంటాను కదా. ఇప్పుడు అది పోను ఈ ఆశ్రమం కబ్జా చేసి ఆశ్రమ స్థలం కావాలని. రే మళ్ళా అయిందిరా ఆయన, ఆశ్రమం మాదిరా, మళ్ళా కబ్జా అయిందిరా, మా ఆశ్రమం కబ్జా అయిందిరా. ఆశ్రమం ఆస్తి ఎవరిది కాదు, అది కుప్పాల రెడ్డన్న వాళ్ళదిరా ఆయన. దురుద్దేశపూర్వకంగా నాకు వచ్చిన గవర్నమెంట్ ఇల్లు కావచ్చు. దీంట్లో దురుద్దేశం ఏముందిరా, నువ్వు గవర్నమెంట్ ఇల్లు ఆడిచ్చింది నీకు, నువ్వు వేరే వాళ్ళ సర్వే నెంబర్లు తెచ్చినావు, నేను కట్టించిన ఇంటికి నువ్వు పలక గరిపించుకున్నావు. ఈయనకు 40-45 ఏళ్ళు ఉంటే నాకు తెలియదు వయసు. నా వయసు 45 అని చెప్పినావు. నీ వయసు నాకన్నా 2 సంవత్సరాలు నువ్వు చిన్నవి. నువ్వు 1982లో పుట్టినావు. నీకన్నా నేను దాదాపు 2 సంవత్సరాలు, నీ ప్రకారం అయితే నేను 2 సంవత్సరాలు పెద్దోడిని. ఓకే, ఈ దురుద్దేశపూర్వకంగా ఇవన్నీ కూడగట్టుకొని నా మీద నిన్నటి రోజు వ్యతిరేక దిశలో అటాక్ చేయడానికి ప్రయత్నం చేసిండు. నేను గడికోటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంతమంది ప్రజలకు. నువ్వు గడికోటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వు ఏం సేవలు చేసినావు, అందరి దగ్గర సేవలు చేయించుకున్నావు నువ్వు. నేను సేవ చేస్తున్నా, ఒక వికలాంగునైనా నేను ఈ కాషాయ వస్త్రం చేసుకొని చెప్తున్నా. వికలాంగుని ఎలా అయినావు, దానికి కారణం ఏమిటి? నీకు తెలంగాణలోనే నీకు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లో ఆ కాలు పోయింది, ఆ కాలు నరికినారు. చెప్పు, ఇంకా చెప్పు. నువ్వు కాషాయ వస్త్రం దేనికి వేసుకున్నావు? జనాన్ని మోసం చేయడానికి, నువ్వు అందరి చేత స్వామిని పిలిపించుకోవడానికి బాగా నామాలు పెరిగినావు, అడ్డనామాలు, బొట్లు, రుద్రాక్షలన్నీ వేసినావు. ఇవన్నీ దేనికి? జనాన్ని సొమ్ము చేసుకోవడానికి.
జనాన్ని దండుకోవడానికి, జనాన్ని దోపిడీ చేయడానికి. ఎన్ని గుళ్ళు పునరుద్ధరణ చేసినా, ఎన్ని లింగాల ప్రతిష్టాపన చేసినా, ఎన్ని ఆంజనేయ టెంపుల్ ప్రతిష్టాపన చేసినా అందరికి తెలుసు భక్తులకు. ఎన్ని గుళ్ళు పునరుద్ధరించినావు, ఎన్ని లింగాలు ప్రతిష్ఠించినావు, ఎన్ని చేసినావురా నువ్వు, ఎన్ని అమ్మవార్లను ప్రతిష్ఠించినావురా నువ్వు. గడికోట ఘాట్ రోడ్లో ఆడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టినావు. దానివల్ల ఫారెస్ట్ గార్డు సంకనాకిపోయినాడు. ఫారెస్ట్ కేసు అతని మీద శాఖాపరమైన అతని ఉద్యోగానికి డ్యామేజ్ చేశావు నువ్వు. ఎన్ని అమ్మవారిని ప్రతిష్టాపన చేసినా, నువ్వు అమ్మవారిని ప్రతిష్ఠించింది దేనికి తెలిసినా, నువ్వు ఎన్ని అమ్మవారిని ప్రతిష్ఠించినావు ఏమో నాకు తెలుసు కానీ, నువ్వు ఎన్ని చోట్ల ఎంతమంది అమ్మవారిని ప్రతిష్ఠించినావో దేనికి నాకు తెలియదు. కానీ మా ఆశ్రమంలో మనకు ఆశ్రమానికి స్థలం ఇచ్చిన కుప్పాల వేణుగోపాల్ భూమిలో నువ్వు అమ్మవారిని అడ్డం పెట్టుకొని ఆ స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలానికి నువ్వు ఒక ఫేక్ పొజిషన్ క్రియేట్ చేసినావు. నీకు దేవుళ్ళు దేవతలు ఏంటంటే నీకు ఆ స్థలాలు కబ్జా చేయడానికి నువ్వు వాడుకుంటున్నావు రా గాండుగా. అందరికీ తెలుసు నువ్వు కబ్జా చేసినావు అనేసి. అమ్మవారిని అడ్డం నువ్వేం ప్రతిష్ఠ చేయలేదు, ఊరికే అట్లా వినాయక చవితి బొమ్మ పెట్టినట్టు పెట్టినావురా నాయన. నువ్వు ఒక వారం కోసమని ఆడ పెట్టి నువ్వు అట్లేదని పెట్టినావు, నువ్వేం ప్రతిష్ఠ చేయలేదు. అసలు నువ్వు చేసేటి ప్రతిష్టలు ఎందుకు అవుతాయిరా నాయన? శాస్త్రపరంగా నీకే అంగవైకల్యము, నువ్వెట్ట ప్రతిష్ఠ చేస్తావురా గాండుగా. ఏదో నలుగురు పోగేసుకుని మేము గ్రామ ప్రజలమని 4-5 పోగేసుకొని వచ్చుడు నా మీద అటాక్ చేయడము. నీ మీద మేము అటాక్ చేయలేదు. నీ మీద 2014 తాటిపత్రి వాళ్ళు ప్రబోధానంద ఆశ్రమం వాళ్ళు నువ్వు అక్కడ స్కామ్ చేసి వచ్చింటే వాళ్ళు నీకు ఎక్కడ దొరికినావు వాళ్ళకి, అప్పుడు నీ మీద అటాక్ జరిగింది. అది వీరబలి స్టేషన్ లో కూడా 2014లో 87 నెంబర్తో క్రైమ్ రిజిస్టర్ అయింది. మేము అటాక్ చేయలేదు, నువ్వే మమ్మల్ని చేసినావు. అది వద్దురా నాయన అని కొంతమంది వ్యక్తులు చెప్పినప్పటికీ కూడా వినకుండా ఏదో రకంగా వచ్చి ఇప్పుడు ఏ ప్రూఫ్ లేదని వాళ్ళకి తెలిసి కోర్టుకు కూడా రాలేకుంటుండి. ఏం ప్రూఫ్లు నీ దగ్గర ఉండేది? అవన్నీ హోమాన్ని చేసుకుంటారా? దానికి హోమానికి రైలించుకో వాటిని. మాకు దేనికి ప్రూఫ్లు? మాకు ఆస్తి ఇచ్చిన వాళ్ళు కుప్పాల రెడ్డన్న స్వామి వాళ్ళు. మేము అప్పటి నుంచి అందులో ఉన్నాము. హైదరాబాద్ లో హౌసెస్ కట్టారు రమేష్ రెడ్డి గారు వాళ్ళు. నేను ఒక కొత్త ఇంటిని కట్టినాను. నీకు దేనికి రా నాయన ఇవన్నీ? ఇప్పుడు కొత్తగా నిన్నటి రోజు యూట్యూబ్ లో నా మీద వ్యతిరేక ప్రచారం చేస్తూ డబ్బు తీసుకున్నాడని, ఏదో రకంగా ఎవరితోనో ఇబ్బంది చేసిండని అన్ని రకాలుగా చెప్తున్నా. నువ్వు డబ్బు తీసుకున్నావు కాబట్టి తీసుకున్నావు అని చెప్పాను. బాధితులు ఉన్నారు కదా. కానీ వాడు ఇప్పటి వరకు ఊర్లో లేకుండా తిరుపతి, హైదరాబాదు, విజయవాడ తిరుగుతూ రాత్రులు వచ్చి స్వామి నేను బతకలేను, నాకు ఏదో ఒకటి చెయ్యి అన్నోడు ఇప్పుడు నా గురించే వ్యతిరేకంగా ఈ స్థలం కోసం, మఠ స్థలం కోసము. మఠం కాదురా నాయన, అది ఆశ్రమం రా నాయన. నువ్వు ఎన్నెన్నో పేర్లు పెట్టుకున్నావు దానికి. అసలుకు నువ్వు ఎవరు రా నాయన? నువ్వు మాకు నిన్ను పాలు పోసి సాగినాంరా. చాలా మంది చెప్పినారు వీడు లాస్ట్ లో మిమ్మల్ని కాటేస్తాడనేసి. నీ కళ్ళు చూసే చెప్పారా, నీ ఫోటో చూసి చెప్పినారా నాకు. పెద్ద పెద్ద కన్నాపాటి వాళ్ళే చెప్పారా వీడు అసలుకి వీనికి దైవకాల అనేది లేదు వీడు. ఆ తరువాత నీకు మేము ఎందుకు వ్యతిరేకమైనాము ఫస్ట్ మాకు అర్థమైంది. కానీ నిన్ను అన్నిట్లో ఉపేక్షించినాం. నీకు మేము ఎందుకు వ్యతిరేకమైనాము? నీ గురించి అన్ని తెలుసు. నిన్ను 7 ఏళ్ళు సాగినాము. నీకు 7 ఏళ్ళు ఒక దశ ఉండింది. భోగాలు అనుభవించినావు, ఆ యోగాన్ని అనుభవించినావు. అది అయిపోయింది. నీకు ముదిరిపోయింది నీది ఇప్పుడు నీ కథ. వాడు ఏ రకానికైనా దిగజారిపోయిండు. తండ్రి కొడుకులు ఇద్దరితోని జయచంద్రారెడ్డి భూమి కబ్జా, వాడు పూర్తిగా భూమి వాడు కబ్జా చేయాలని తలిచి. మళ్ళా చెప్తున్నారా నీకు, ఆశ్రమం మాదిరా, స్థలం మాది కాదురా నాయన. మేము కబ్జా చేయలేదురా నాయన. ఆశ్రమం మాదిరా నాయన. స్థలం కుప్పాలో రెడ్డన్న వాళ్ళు ఇచ్చినారు. మళ్ళా మేము మా ఆశ్రమాన్ని మేము ఏంద్ర కబ్జా చేసేది? ఈ రకంగా నన్ను దురుద్దేశపూర్వకంగా నా మీద అటాక్ చేసి నన్ను మనస్తాపనకు గురి చేసే వాళ్ళను ఆ దేవుడు ఎన్నటికైనా శిక్షిస్తాడు. ఇందులో దేవుడు చేసేది ఏం లేదు, ఓకేనా? నీకు ఈ సబార్డినేట్ అధికారులు ఎస్ఐ, ఎంఆర్ఓ గారు నిన్ను విచారించలేరు. నీకు ఉన్నతాధికారులే విచారించాలి నిన్ను. అర్థమైందా? న్యాయం, చట్టం ఎప్పటికైనా శిక్షిస్తుంది. న్యాయం నాకు జరుగుతుందని. నీకేంద్ర జరిగేది న్యాయము? నీకు పోయేదేముంది, వచ్చేదేముంది? కుప్పాల వేణుగోపాల్కి కొన్ని లక్షలు ఖర్చు పెట్టినావు నువ్వు. కోర్టుకు వేసి వాళ్ళంతా లాగి నడి రోడ్డుకు లాగి
వాళ్ళను మనస్తాపానికి గురి చేసినావు రా నాయన. నువ్వు న్యాయం ఏంద్ర జరిగేది? మళ్ళా నువ్వు అందరినీ సర్వనాశనం చేసినావు. పలు విధాలుగా అందరికి ఆత్మబంధులకు రేయ్ మళ్ళా ఏంద్ర ఆత్మ బంధువులు? నీకు ఆత్మ బంధువులు ఎవరు లేరురా. నమస్కారం చేసి నీ నమస్కారాలు ఎవరికి అవసరం లేదు. నాకు ఎవరైనా నాకు ఇబ్బంది జరిగినా కూడా ఈ ట్రస్ట్ సంబంధించిన ఆస్తిని కాపాడుకుంటారని అందరికి తెలియజేస్తున్నా. అబ్బా, ఎంత మంచి మాట చెప్పినావు. ఎంత నాకు ఇబ్బంది జరిగినా కూడా ట్రస్ట్ ఆస్తులు కాపాడాలి. ట్రస్ట్ ఏముంది? ట్రస్ట్కి ఆస్తులు ఏమంటారా ఆయన? నువ్వు క్రియేట్ చేసినావు, 4-5 చేసినావు, వాటికి ఆస్తులు ఎక్కడ ఉన్నాయరా? నువ్వు అన్ని గాలిలో క్రియేట్ చేసినావు.